దేశాన్ని ఉలిక్కిపడేలా చేసే ఉగ్రకుట్రకు భద్రతా సంస్థలు భగ్నం చేసినట్లుగా తెలుస్తుంది. అయోధ్యలోని శ్రీరామాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించినట్లు అనుమానిస్తున్న పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది సోహెల్ను కర్ణాటకలోని దావణగేరెలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో అయోధ్య రామాలయానికి సంబంధించిన వివరాలు, అనుమానాస్పద సమాచారాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు కర్ణాటకలో అయోధ్యకు సంబంధించినటువంటిది కీలకంగా కూడా ఇంటెలిజెన్స్కి ఇచ్చినటువంటి సమాచారం మేరకు కర్ణాటకలో ఒక వ్యక్తి దగ్గర అయోధ్యకు సంబంధించినటువంటి సమాచారం ఉంది అన్నటువంటిది దాదాపు ఒక వారం రోజుల నుంచి అంటే ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా దేశంలో ఉండేటటువంటి ప్రాంతాలకు సంబంధించిన ఉగ్రకుట్ర ఉన్నటువంటిది ఇంటెలిజెన్స్ సమాచారం ఒకవైపు ఉన్నటువంటి సమయంలో దాదాపు కీలకంగా కర్ణాటకలో మనకు దావణగిరి అన్నటువంటి ప్రాంతము, ఈ ప్రాంతంలో ఒక కీలకంగా కూడా ఒక ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటి సమాచారం అందింది. ఇందులో భాగంగానే అక్కడ దాదాపు సోహెల్ అన్నటువంటి వ్యక్తి, ఇతడు యూపీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతడు కర్ణాటకలో దావణగిరిలో ఒక పని అంటే డైలీ అంటే రాత్రిపూట అంతా కూడా ఉగ్రవాద చర్యలకు ఉగ్రకుట్రకు పన్నేందుకు కూడా కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తూ డే అంతా కూడా ఒక పెయింటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇతడు సోహెల్. ఇతడు వయసు 20 సంవత్సరాలు. ఇతనికి ఉన్నటువంటి ఏదైతే ఇంటెలిజెన్స్ సమాచారంతో ఇతనితో పాటు మరికొంతమంది కూడా కర్ణాటకలో కీలక ప్రాంతాల్లో ఉన్నారు అన్నటువంటి సమాచారం. ఇందులో భాగంగానే ఇతని ఐడి కార్డుకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఆ ప్లేస్లో ఎక్కడైతే కంపెనీలో పనిచేస్తున్నాడో ఆయన ఐడి కార్డు, ఐడి ప్రూఫ్స్, తర్వాత ఆధార్ కార్డు అంతటిని కూడా ఇక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని ఇంటరాగేషన్ చేసిన సమయంలో విస్తుపోయే నిజాలు చెప్పడం జరిగింది. దాదాపు అయోధ్య రామ టెంపుల్కి సంబంధించినటువంటిది ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నాము, తనకు అంటే ఏదైతే కీలక సమావేశాల్లో తను జరిపినటువంటి సంభాషణ ఫోన్ కాల్ డాటా కూడా డిలీట్ అయినటువంటిది. ఆ డాటాకు సంబంధించింది పూర్తి సమాచారాన్ని పోలీసులు కనుక్కోవడంతో దాంట్లో కొన్ని విషయాలు, దాదాపు దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ పర్సన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటిది ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలకంగా వ్యక్తి రానా భాయ్ అన్నటువంటిది 333 అన్నటువంటి నంబరుతోటి ఒకటి, తర్వాత ముట్టు భాయ్, తర్వాత 33 అన్నటువంటిది ఇంకొకటి, 2 కోళ్లతో కూడా ఫోన్ నంబర్స్ ఉన్నటువంటిది. దానికి సంబంధించినటువంటిది చాటింగ్ కొంత డిలీట్ అయింది, కొంత డిలీట్ కాలేదు. ఇక్కడ అంటే ఇటు ఏదైతే దావణగిరి నుంచి అటు పాకిస్తాన్కి కూడా సోషల్ మీడియాకి సంబంధించిన హ్యాండర్స్ తోటి ఎప్పటికప్పుడు కూడా ఇతడు సమాచారం ఇస్తున్నాడు అన్నటువంటిది ఇంటెలిజెన్స్కి పూర్తిగా కూడా ఏదైతే సమాచారం మేరకే ఇతన్ని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇతడు ఇచ్చినటువంటి సమాచారం ఇతనితో పాటు కర్ణాటక తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని సోషల్ మీడియాకు ఉండేటటువంటి లింక్స్ ఎప్పటికప్పుడు కూడా అయోధ్య రామ టెంపుల్కి సంబంధించింది మరికొన్ని కీలకమైనటువంటి అంటే ఇటు కర్ణాటకలో అనుకోవచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి అనుకోవచ్చు, అనేక వీడియోలు కూడా ఆ మొబైల్లో ఉన్నాయి. అందులో భాగంగానే వీళ్ళు ఇచ్చినటువంటి పూర్తి సమాచారము కొంత సోషల్ మీడియా వేదిక ఇక్కడ ఇటు పాకిస్తాన్ హ్యాండిల్స్ చేతుల్లో కూడా వెళ్ళినాయి. ఆ వాట్సాప్ చాటింగ్లో చాలా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దాదాపు ఇతడు అంటే ఉదయం పూట అంతా కూడా ఒక పెయింటర్గా పనిచేస్తూ రాత్రిపూట ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కీలక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కర్ణాటకలో ఇతనితో పాటు దాదాపు ఇంకొక 5-6 మంది కూడా ఉన్నారు. అందులో భాగంగానే చాలా కీలకంగా కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అంటే ఇంటెలిజెన్స్కి సమాచారం మేరకు ఆయన మొబైల్లో ఉండేటటువంటి డాటా ప్రకారంగానే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడ హ్యాండర్స్తో కూడా ఈయన దాదాపు అంటే ఎప్పుడు రెగ్యులర్గా కూడా టచ్లో ఉన్నారు అన్నటువంటిది మాత్రము చాలా కీలకమైనటువంటి సమాచారం. దాదాపు ఇతడు సోహెల్కి సంబంధించింది కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి. కానీ ఇతడు దాదాపు 15 రోజుల క్రితంగా ఈ ప్రాంతంలో ఒక గ్రామంలో ఒక రెంట్కి తీసుకొని అక్కడ తను వేరే రాష్ట్రానికి సంబంధించిన వాడిని, నేను ఇక్కడ పనికి వచ్చానంటూ కూడా అక్కడ వాళ్ళకి నమ్మబలికి అక్కడ రెంట్కి తీసుకొని అక్కడి నుంచి కూడా మొత్తం అంతా కూడా కొంత ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటిది మాత్రం చాలా కీలకంగా ఈరోజు ఇంటెలిజెన్స్కి అందినటువంటి సమాచారము. తర్వాత ఇటు కర్ణాటక పోలీసులు తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా చేసినటువంటి ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు. దాదాపు ఉగ్రకుట్రకు ఇటు అయోధ్య రామ మందిరంపై ఏదైతే దాడి చేయాలి అన్నటువంటిది తన యొక్క
అంటే టార్గెట్ పెట్టుకున్నటువంటిది. అంతేకాకుండా తనతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అతన్ని దాదాపు మనకు దావణగిరిలో అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని తుమ్కూరు, అంటే ఇక్కడ మనకు తుమ్కూరు అనేది బెంగళూరుకి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతము, అక్కడికి తీసుకొని అంటే ఈ వ్యక్తితో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి అక్కడికి తీసుకుని వెళ్తున్నారు. ఇతని నుంచి మరింత సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ఒక్కసారిగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఈ సోహెల్ అనేటువంటి వ్యక్తితో ఉన్నాయి. మొబైల్లో తనకు ఉండేటటువంటి సమాచారము ఎప్పటికప్పుడు కూడా అటు పాకిస్తాన్ ఎక్స్ హ్యాండిల్స్తో కూడా మాట్లాడుతున్నటువంటి సంభాషణతో ఉండేటటువంటి వాట్సాప్లో ఉండేటటువంటి మెసేజ్లు కూడా కొన్ని డిలీట్ కావడం కూడా కొంత అనుమానాలు. అంతేకాకుండా ఇతనితో పాటు ఉండేటటువంటి వ్యక్తుల సమాచారాన్ని కూడా పోలీసులు ఇంటరాగేషన్లో తెలుసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ. We have secured him and verified him, and in his when upon checking his mobile, it is found that he is in contact with some foreign entities with respect to this terror-related activities on social media platforms. So we have registered a case in this connection, and we have arrested him, and we are going to analyze complete the social media platform through his mobile, and after that we will conclude the investigation as to who he was and how he is in contact with others. Is there anybody else who is in contact with this group? All